జై శ్రీకృష్ణ. ఈరోజు మనము మూకశంకరులు రచించినటువంటి పాదారవింద శతకములోని 59వ శ్లోకం గురించి తెలుసుకుందాము. దదానో భాస్వత్తామ్రద్యుతి నిలయో లోహిత వపుః వినమ్రౌఘ సౌమ్యో గురురపి చ కవిత్వం చ కలయన్ గతో మంది గంగాధర మహిషి కామాక్షి భజతాం తమకేతురత్యుస్తవ చరణ పద్మే విజయతే. పాదారవింద శతకంలో ఇది మణిమకుటం లాంటి శ్లోకము. ఇది అత్యంత ప్రధానమైన శ్లోకము. నిత్యము మనము పారాయణం చేసుకోవచ్చు. ఈ శ్లోక పారాయణం వలన ఏం ఫలితం అంటే, ఈ శ్లోక పారాయణం వలన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. భక్తి లేకుండా మనం ఏమి చేసినా కూడా ఫలించదు. కాబట్టి అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ శ్లోక పారాయణం చేసుకుంటే మనకి గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ శ్లోకం తాత్పర్యం ఏమిటంటే, ముఖ్యంగా ఇది 9 లక్షణాలు చూపిస్తుంది ఈ శ్లోకంలో. మొదటిది ఏమిటంటే, అమ్మా నీ పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఎలా అంటే, సూర్యభగవానుడు ఎలా అయితే అజ్ఞానాన్ని అంధకారాన్ని పటాపంచలు చేస్తాడో అలాగే నీ పాదాలు కూడా జ్ఞానకాంతులు వెదజల్లుతున్నాయమ్మా. జ్ఞానకాంతులు వెదజల్లుతూ నీ పాదాలు ప్రకాశిస్తున్నాయి అని చెప్తుంది. అంటే ఇక్కడ ప్రకాశించడము అంటే ఎవరి లక్షణం? అది సూర్యుడి లక్షణం. కాబట్టి ఇది సూర్యగ్రహం గురించి చెప్పారు. తరువాత అమృత నిలయ, అమృతం ఉంటుందమ్మా నీ పాదంలో అని చెప్పారు. అంటే అమృతం కలవాడు అంటే ఎవరు? చంద్రుడు. ఇది చంద్ర లక్షణము. చంద్రుడికి అమృత కిరణుడు అని పేరు. చంద్రకిరణాల్లో రసత్వము అమృతం ఉన్నది. కాబట్టి ఇది చంద్రుడి గురించి చెబుతోంది. లక్షణము లోహితవు, అంటే నీ పాదములు ఎర్రగా ఉన్నాయమ్మా. అంటే ఎరుపు అంటే ఇక్కడ కుజ లక్షణం. ఇక్కడ ఎరుపు పాదాలకు చెందుతుంది. 2 కుజగ్రహానికి కూడా చెందుతుంది. నమ్రాణం సౌమ్య, అంటే ఎవరైతే భక్తులు నమ్రులై నమస్కరిస్తారో వాళ్ళ పట్ల సౌమ్యంగా ఉంటాయమ్మా నీ పాదాలు. సౌమ్యుడు అంటే ఇక్కడ బుధుడు అని అర్థము. ఎందుకంటే సోముడు అంటే చంద్రుడు, సోముడి కొడుకు కాబట్టి సౌమ్యుడు. బుధుడికి సౌమ్యుడు అని పేరు. తర్వాత గురురపిహి, అంతేకాదు ఆ పాదాలు నమస్కరించిన వారికి గురువై జ్ఞానాన్ని చూపిస్తున్నాయి. గురువు అంటే జ్ఞానం ఇచ్చువాడు అని, గొప్పది అని కూడా అర్థము. అంటే బుద్ధికి బృహస్పతి. తర్వాత కవిత్వంచ కలయన్, కవిత్వం అంటే శుక్రునికి సంబంధించింది. ఆయన దైత్యాచార్యుడు మరియు కవి కూడా, అందువలన ఆయనకి ఇది శుక్రుడికి సంబంధించింది. తర్వాత గతే మందహ, నీ పాదములు మెల్లగా నడుస్తున్నాయమ్మా. అంటే గమనంలో నువ్వు మందుడు ఉన్నాడు. మందుడు అంటే నిదానంగా నడిచేవాడు. మందగతి అని అంటారు కదా. శనైశ్వరుడు అంటే శనై అంటే చిన్నగా మెల్లగా, చరుడు అంటే నడిచేవాడు, మెల్లగా నడిచేవాడని. ఇది శని గ్రహానికి సంబంధించింది. తర్వాత కేతువు, తముడు అంటే రాహువు, తమము అంటే అజ్ఞానాన్ని చీకటిని తొలగించేది అని. ఇలా ఆ నవగ్రహాల గురించి కూడా ఈ శంకరుల వారు ఈ నవగ్రహాలని అందరూ కూడా అమ్మ పాదాల దగ్గరే ఉన్నారు. కాబట్టి అమ్మని పూజిస్తే ఈ నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు. మూకశంకరుల వారు అమ్మ పాదాలను వర్ణిస్తూనే నవగ్రహ శక్తి స్వరూపాన్ని చూపించారు. మూకశంకరులు ఏమి చెప్పారంటే, అమ్మ పాదాలను ఆశ్రయిస్తే గ్రహాల గురించి ఆలోచించిన అవసరమే ఉండదని చెప్పారు. ఈ గ్రహ దోషాలు ఏమీ మనకి ఉండవని చెప్పారు. కాబట్టి అమ్మ సంపూర్ణ శరణాగతి లభిస్తే జాతక చక్రాలన్నిటిని కూడా మనం పారవేయచ్చని చెప్పారు. కాబట్టి శ్రద్ధగా ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తే మనకి తప్పకుండా గ్రహ దోషాలనే తొలగిపోతాయి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు మనము మూకశంకరులు రచించినటువంటి పాదారవింద శతకములోని 59వ శ్లోకం గురించి తెలుసుకుందాము. దదానో భాస్వత్తామ్రద్యుతి నిలయో లోహిత వపుః వినమ్రౌఘ సౌమ్యో గురురపి చ కవిత్వం చ కలయన్ గతో మంది గంగాధర మహిషి కామాక్షి భజతాం తమకేతురత్యుస్తవ చరణ పద్మే విజయతే. పాదారవింద శతకంలో ఇది మణిమకుటం లాంటి శ్లోకము. ఇది అత్యంత ప్రధానమైన శ్లోకము. నిత్యము మనము పారాయణం చేసుకోవచ్చు. ఈ శ్లోక పారాయణం వలన ఏం ఫలితం అంటే, ఈ శ్లోక పారాయణం వలన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. భక్తి లేకుండా మనం ఏమి చేసినా కూడా ఫలించదు. కాబట్టి అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ శ్లోక పారాయణం చేసుకుంటే మనకి గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి.
ఈ శ్లోకం తాత్పర్యం ఏమిటంటే, ముఖ్యంగా ఇది 9 లక్షణాలు చూపిస్తుంది ఈ శ్లోకంలో. మొదటిది ఏమిటంటే, అమ్మా నీ పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఎలా అంటే సూర్యభగవానుడు ఎలా అయితే అజ్ఞానాన్ని అంధకారాన్ని పటాపంచలు చేస్తాడో అలాగే నీ పాదాలు కూడా జ్ఞానకాంతులు వెదజల్లుతున్నాయమ్మా. జ్ఞానకాంతులు వెదజల్లుతూ నీ పాదాలు ప్రకాశిస్తున్నాయి అని చెప్తుంది. అంటే ఇక్కడ ప్రకాశించడము అంటే ఎవరి లక్షణం? అది సూర్యుడి లక్షణం. కాబట్టి ఇది సూర్యగ్రహం గురించి చెప్పారు. తరువాత అమృత నిలయ, అమృతం ఉంటుందమ్మా నీ పాదంలో అని చెప్పారు. అంటే అమృతం కలవాడు అంటే ఎవరు? చంద్రుడు. ఇది చంద్ర లక్షణము. చంద్రుడికి అమృత కిరణుడు అని పేరు. చంద్రకిరణాల్లో రసత్వము అమృతం ఉన్నది. కాబట్టి ఇది చంద్రుడి గురించి చెబుతోంది. లక్షణము లోహితపు, అంటే నీ పాదములు ఎర్రగా ఉన్నాయమ్మా. అంటే ఎరుపు అంటే ఇక్కడ కుజ లక్షణము. ఇక్కడ ఎరుపు పాదాలకు చెందుతుంది, 2 కుజగ్రహానికి కూడా చెందుతుంది. నమ్రాణం సౌమ్య, అంటే ఎవరైతే భక్తులు నమ్రులై నమస్కరిస్తారో వాళ్ళ పట్ల సౌమ్యంగా ఉంటాయమ్మా నీ పాదాలు. సౌమ్యుడు అంటే ఇక్కడ బుధుడు అని అర్థము. ఎందుకంటే సోముడు అంటే చంద్రుడు, సోముడి కొడుకు కాబట్టి సౌమ్యుడు. బుధుడికి సౌమ్యుడు అని పేరు. తర్వాత గురురపిహి, అంతేకాదు ఆ పాదాలు నమస్కరించిన వారికి గురువై జ్ఞానాన్ని చూపిస్తున్నాయి. గురువు అంటే జ్ఞానం ఇచ్చువాడు అని, గొప్పది అని కూడా అర్థము. అంటే బుద్ధికి బృహస్పతి. తర్వాత కవిత్వంచ కలయన్, కవిత్వం అంటే శుక్రునికి సంబంధించింది. ఆయన దైత్యాచార్యుడు మరియు కవి కూడా, అందువలన ఆయనకి ఇది శుక్రుడికి సంబంధించింది. తర్వాత గతే మందహ, నీ పాదములు మెల్లగా నడుస్తున్నాయమ్మా. అంటే గమనంలో నువ్వు మందుడు ఉన్నాడు. మందుడు అంటే నిదానంగా నడిచేవాడు. మందగతి అని అంటారు కదా. శనైశ్వరుడు అంటే శనై అంటే చిన్నగా మెల్లగా, చరుడు అంటే నడిచేవాడు, మెల్లగా నడిచేవాడని. ఇది శని గ్రహానికి సంబంధించింది. తర్వాత కేతువు, తముడు అంటే రాహువు, తమము అంటే అజ్ఞానాన్ని చీకటిని తొలగించేది అని. ఇలా నవగ్రహాల గురించి కూడా ఈ శంకరుల వారు ఈ నవగ్రహాలని అందరూ కూడా అమ్మ పాదాల దగ్గరే ఉన్నారు కాబట్టి అమ్మని పూజిస్తే ఈ నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు. మూకశంకరుల వారు అమ్మ పాదాలను వర్ణిస్తూనే నవగ్రహ శక్తి స్వరూపాన్ని చూపించారు. మూకశంకరులు ఏమి చెప్పారంటే, అమ్మ పాదాలను ఆశ్రయిస్తే గ్రహాల గురించి ఆలోచించిన అవసరమే ఉండదని చెప్పారు. ఈ గ్రహదోషాలు ఏవి మనకి ఉండవని చెప్పారు. కాబట్టి అమ్మ సంపూర్ణ శరణాగతి లభిస్తే జాతక చక్రాలన్నింటిని కూడా మనం పారవేయచ్చని చెప్పారు. కాబట్టి శ్రద్ధగా ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తే మనకి తప్పకుండా గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః.